అసలు రాఖీ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మన దేశంలో రాఖీకి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పండుగను ఆయా ప్రాంతంలో విభిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారత్లో రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగను సావని, సలోనా అని కూడా అంటారు. గుజరాత్లో అయితే పవిత్రోపణ అని పిలుస్తారు. అదే మహారాష్ట్రలో నరాలి పూర్ణిమ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో నారికేళ్ల పౌర్ణమి అని పిలుస్తారు. మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేల్ కోలీస్ అనే మత్స్యకారులు వరుణ దేవుణ్ణి ఆరాధిస్తారు. రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి ప్రత్యేకంగా ఆ వరుణ దేవుణ్ణి పూజిస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతంలో కూలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకి రాఖీ కడతారు. మన దేశంతో పాటు నేపాల్, ఇతర దేశాల్లో హిందువులు, జైన్లు, సిక్కులందరూ ఈ పండుగను జరుపుకుంటారు. నన్ను ఆదరించే నా ప్రియమైన అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ విషయాన్ని మీ అన్నయ్యలందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.